సోషల్ మీడియా వేదికగా గత కొన్నేళ్లుగా తనపై జరుగుతున్న వ్యక్తిగత దాడులు, అసత్య ప్రచారాలపై రష్మిక మందన ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 8 ఏళ్లుగా తనపై దుష్ప్రచారం జరుగుతున్నప్పటికీ ఓపికతో మౌనంగా ఉన్నానని, కానీ ఇప్పుడు ఆ మౌనాన్ని విడాల్సిన సమయం వచ్చిందని ఓ లేఖని విడుదల చేశారు. తాజాగా రష్మిక తల్లి సుమన్ మందన్నకు సంబంధించిన ఒక ఆడియో క్లిప్ లీక్ అవ్వడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ అంశం మీద రష్మిక తమ అభిమాన నటిగా తనను ఆదరిస్తున్న వారికి ధన్యవాదాలు తెలుపుతూనే, మరోవైపు మీడియాలోని ఒక వర్గం, సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు తనను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను అనని మాటలను అన్నట్లుగా సృష్టించడం, నా వ్యాఖ్యలను సందర్భం లేకుండా వాడుతూ వ్యూస్ కోసం ద్వేషాన్ని పెంచడం చూసి చాలా బాధపడ్డాను. పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు విమర్శలు సహజమే అని ఇప్పటిదాకా భరించాను. కానీ గడిచిన 24 గంటల్లో జరిగిన కొన్ని పరిణామాలు గీత దాటాయని ఆమె మండిపడ్డారు. 8 ఏళ్ల క్రితం జరిగిన ఒక ప్రైవేట్ సంభాషణను తన అనుమతి లేకుండా రికార్డ్ చేసి ఇప్పుడు లీక్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే ఆ సంభాషణలోని ఒక చిన్న భాగాన్ని సందర్భం లేకుండా వాడుతూ వివాదాన్ని సృష్టిస్తున్నారని వివరించారు. ఈ వ్యవహారంలోకి తన కుటుంబ సభ్యులను, తనతో స్నేహపూర్వకంగా ఉండేవారిని లాగడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. వ్యక్తిగత గోప్యతను భంగపరిచే ఇలాంటి కంటెంట్ ను ప్రసారం చేస్తున్న మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వెంటనే వాటిని తొలగించాలని రష్మిక డిమాండ్ చేశారు. ఈ ప్రకటన చేసిన 24 గంటల్లోగా ఆ కంటెంట్ ను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు చేపడతాం, అవసరమైన వారికి లీగల్ నోటీసులు పంపుతామని ఆమె హెచ్చరించారు.